అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈరోజు ఏంటంటే అన్న అందరూ తేగలని పిలుస్తారు కదా. ఆ తేగలు ఏంటి, ఆ తేగల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఆంధ్రలో అందరూ తేగలు అంటారు, తెలంగాణలో రేగులు అంటారు అనమాట. మన ఆంధ్రాలో ఫేమస్ అయిన అదే ఈ తేగల వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు తేగలు అంటే ఏంటో మీకు ఈరోజు చూపిస్తానన్న. ఈరోజు ఏంటంటే ఈ తేగలు అనేవి ఏంటంటే అన్న, దాంట్లో పీచు పదార్థం ఉండడం వల్ల అరుగుదల ఎక్కువ ఉంటుంది. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు, అలాగే గుండె సంబంధిత వ్యాధులు కొంచెం అరికట్టే అవకాశం ఉందన్న. ఇందులో మెయిన్గా ఏంటంటే మనకి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది తింటే షుగర్ కంట్రోల్ ఉండే అవకాశం ఉందని మన అందరికి తెలిసిన విషయమే. అలాగే ఈ తాగలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అన్న, మనం ఎక్కువ చూసారు కదన్నా, అది పూర్వకాలం మనం తాటకి ఇల్లు అని అంటారు కదా, తాటకి ఇల్లు మీద తాటాకు వేసేవారు. ఆ చెట్ల నుంచి వచ్చిన తాటి చెట్ల నుంచి వచ్చిన తాటి ముంజులు, అలాగే తాటికాయలు అంటారు. మన తాటి రొట్టు కూడా తింటాం. అది తినేసిన తర్వాత దాంట్లో ఉన్న టెంక వల్ల వచ్చిన ఉపయోగాలు చాలా ఎక్కువేనన్న. వాటి నుంచి వచ్చినవి తేగలని అంటారు అనమాట. అవి ఏంటంటే చాలా మట్టుకు మనకి మార్కెట్లో గట్రా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే దానివల్ల ఉపయోగాలు తెలియవన్న. ఇంత ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ తేగల్ని అలా ఏ విధంగా అంటే, నేను మా నాన్నగారు ఎందుకు ముందు చేలో నుంచి తెచ్చేసి డైరెక్ట్ వేస్తాం అనమాట. లేకపోతే దాని వీడియో కూడా పెడదాం. కరెక్ట్గా ఇది ఏంటంటే అన్న, ఈ తేగలు తెచ్చి పాత్ర కింద వేసుకున్న తర్వాత కరెక్ట్గా 2 నెలలు కాలుతో ఎప్పుడైనా వేసి చూడండి. 2 నెలలకి మీకు తేగ అన్నది ఊరుతుంది అన్న. ఊరిన తర్వాత మనం తీసేసుకోవాలి. దానికన్నా ఎక్కువ టైం వస్తే ఏమవుద్దంటే దానిలోంచి మొలక వచ్చేసి మనకి చేదు వచ్చేస్తుంది అనమాట. అసలు ఇది ప్రాసెస్ ఏంటన్నది ఇగోండన్న మా నాన్నగారు ఇప్పుడు ఆ ప్రాసెస్ అంటే, ఇప్పుడు అందరికీ తేగలు దొరుకుతాయి. మనం ఎప్పుడైనా గొట్లు మనం చూడండి, ఎప్పుడైనా వాగులు వెళ్ళినప్పుడు గట్రా దాని పక్కన ఏంటంటే కొంచెం మట్టి ఉంటది కదన్న, మట్టి నేలలో ఎక్కువ దీన్ని పండిస్తారు అనమాట. తేగలన్నీ గ్యాదర్ చేసి ఓ దిక్కున వేసేసుకుంటారు. దాని తర్వాత ఏంటంటే అది లాక్కోవడానికి చాలా సింపుల్ గా ఉంటది. చూద్దామన్నా, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓ తేగ డీజే తీ లాగలేకపోతున్నారు. చూసారు కదన్నా, చూడండి ట్యాగ్ ఇప్పుడు మనం పాతిన దానికన్నా 2 అడుగులు కిందకి వెళ్తుంది అనమాట. చూడండి, ఇది చూడండి పూర్తి తేగ అనమాట. మనం ఇంత పైకి వెళ్తాం, ఇది ఎలా కిందకి వెళ్ళి కింద ఊరుతుంది అన్న తేగ. చూడండి, మనం అసలు దీన్ని ఎలా తవ్వాలి, దాని ప్రాసెస్ ఏంటన్నది పూర్తి వీడియో మీకు చేసి పెడతాను. చూడండి అన్న. చూసారు కదన్నా, ఇందులో ముఖ్యంగా ఏంటంటే అన్న, మన తేగ అనేది లోనికి వెళ్ళిపోద్ది. ఒక 2 అడుగులు కిందకి వెళ్తుంది అనమాట. మనకి ఏంటంటే గడ్డపార అలాగే గుణపం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే అది లోనికి ఉంటుంది. మనం సరిగ్గా దాన్ని లాగపోయామంటే ఇరుగుపోద్ది అనమాట. సో ఒక్కోసారి గట్టి లాగన కూడా రాదు. ఈ మొస ఉంది కదన్నా, మనం దీన్ని ఎక్కువ లాగేస్తే ఏమవుద్ది అంటే తెగిపోద్ది. దానివల్ల తేగ అనేది లోన ఉండిపోద్ది అనమాట. కింద ముందు మనం ఈ కింద భాగంలో ఏంటంటే మట్టి ఎక్కువ తీసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఏంటంటే ఎప్పుడు తేగ అనేది ఎప్పుడు కిందకి ఊరుతుంది అనమాట, కిందకి వెళ్ళిపోద్ది. అందువల్ల ఏంటంటే మా నాన్నగారు తవ్వుతున్నారు, నేను మట్టి తీస్తున్నాను అనమాట. ఒరే ఆ వీడియో తీస్తుండ్రా ఇలాగా. కరెక్ట్గా అర్థమైంది నాకు అర్థమైంది. చూసారు కదన్నా, ఏంటంటే మనం తీసుకున్న తేగని ఏంటంటే చూడండి, ఇది కింద భాగం. దీన్ని మనం ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్న. అలాగే ఏంటంటే చాలా పొడుగు ఉంది కాబట్టి మనకి అవసరమైన వాటి వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఒక యాంగిల్లో అంటే ఒక సైజులో కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవన్నీ ఇలాగే కట్ చేసినాయి అనమాట. మనం ఇది గట్టిగా ఉంటుంది కింద భాగం. ఇంత ఆరోగ్యమైన తేగలు మీకు ఎప్పుడైనా దొరికితే కనుక ఖచ్చితంగా తినే ప్రయత్నం చేయండి అన్న. చూసారు కదా, ఆయన అక్కడ తీస్తున్నారు మా నాన్నగారు. దాని తర్వాత ఏంటంటే నేను దీన్ని కొంచెం శుభ్రం పరుస్తున్నాను అనమాట.
చేసుకున్న తర్వాత అంటే మనకి అందుబాటులో ఉంటే కుండ అయినా పర్వాలేదు, లేకపోతే మనకి రీకు డబ్బాలు లాంటివి ఉంటాయి కదా. మనం చూడండి ఎప్పుడైనా ఆయిల్ డబ్బాలు ఉంటాయి, మీరు 20 లీటర్లు ఆయిల్ డబ్బాలు ఉంటాయి, అయినా కట్ చేసుకుని దాంట్లో అయినా కాల్చొచ్చు అనమాట. మనకి కుండ అందుబాటులో ఉంది కాబట్టి మేము కుండలో కాల్స్తాం అనమాట. చూడండి అన్న, ఏంటంటే మనం ఒక 5-10 కింద చప్పున తీసుకుని చూడండి, ఇది ఎప్పుడు కిందకు ఉండాలన్నమాట. ఇలా కిందకు ఉండాలి, వైపు పెట్టేసుకోవాలి, మనం మొత్తం పేర్చేసుకోవాలన్నమాట అన్న. చూసారు కదన్నా, మనం ఇలా కుండలోకి అయితే మొత్తం తేగలన్నీ పెట్టేసుకున్నాం అనమాట. దీని తర్వాత దీన్ని ఎలా కాల్చాలి, దాని తర్వాత అక్కడ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను రండి అన్న. చూసారు కదన్నా, మనమైతే కాల్చే చోటుకైతే వచ్చాం అన్నమాట. చూడండి, మనం కాల్చి దగ్గర చిన్న గొయ్యిని అయితే తవ్వుతున్నా అన్నమాట. ఎందుకంటే తేగలన్నీ భూమికి లోనకి పెడతాం, అంటే కొంచెం గొయ్యి తీసి లోనకి పెడతాం. దానివల్ల తేగ ఏమవుద్దంటే ఆవిరి వల్ల ఉడుకుద్దన్న. చూడండి, కింద ఏమవుద్ది అంటే మాడిపోకుండా ఉంటుంది అనమాట. అంటే మనం 2 కుండలు కాలుస్తున్నాం అన్నమాట ఇవాళ. సో దానివల్ల ఏంటంటే మొత్తం అంతా 2 కన్నాలు అయితే తీస్తున్నాను నేను. చూసారు కదన్నా, ఏంటంటే మనం ఇప్పుడు కుండకి ఒట్టిగడ్డి పెడతాం అన్నమాట. ఒట్టిగడ్డి ఏంటంటే అంటే మట్టి గట్ట అంటుకోకుండా మనం ఈ భాగాన్ని కిందకి పెట్టేస్తాం. దానివల్ల ఏంటంటే ఒట్టిగడ్డ అనేది చుట్టేసామంటే మట్టి గట్ట అంటుకోకుండా మనం తీసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందని దీన్ని ఇలా చేస్తున్నామన్న. మీ వైపు ఏ విధంగా కాల్స్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదన్నా, మనం ఏంటంటే తవ్వుకున్న కన్నాల్లో దీన్ని అయితే బొక్క బోర్లో పెట్టాలన్నమాట. కుండను తిప్పి పెట్టాలన్న, అది కింద భాగానికి కిందకి వెళ్ళాలి. తర్వాత ఏంటంటే మనం చుట్టూ మట్టి ఉంటుంది కదా, మట్టి దాని దగ్గరికి అలా వేసుకోవాలి. అంటే ఇంక లోనకి మట్టి గట్ట వెళ్ళకుండా మనం కాల్చినప్పుడు ఈ బూడిద ఇటువంటి లోనకి వెళ్ళకుండా మనం ఏంటంటే చేతితో నొక్కేస్తున్నాం అనమాట. దానివల్ల ఏమవుద్దంటే మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది, అలాగే తేగ అన్నది బాగా ఉడికే అవకాశం ఉందన్న. చూసారు కదన్నా, ఈ విధంగా అయితే మనం మంట ఆన్ చేసుకున్నాం అనమాట. మనకి కర్ర అనేది చాలా ఇంపార్టెంట్ అన్న, ఎందుకంటే దాని మీద బాగా కాలిపోయింది, దాని మీద ఉండిపోద్ది అనమాట. దాన్ని అటు ఇటు అంటేనే కొంచెం వేడి అన్నది. చూసారు కదన్నా, ఈ విధంగా అయితే కాల్చేసాం అనమాట. కర్ర చెప్పాను కదా ఇందాక ఎందుకు ఇంపార్టెంటో, ఎందుకేనమాట కొంచెం మగ్గనివ్వాలి మనం. నన్ను కూడా మన తేగ అయితే కాలిపోవడం జరిగింది. ఇప్పుడు కాలిందా లేదని ఇప్పుడు మా నాన్నగారు చూసి చెప్తారన్న. మా నాన్నగారు ఒక ట్యాగ్ ఇచ్చి చూడమని చూస్తానన్నారు, తెమ్మన్నారు. చూడండి, చూసారు నాన్నగారు, కాలింది అన్నారు అన్నమాట. అంటే ఒకటైతే సరిపోదు, అంటే వాటర్లు ఉన్నాయి ఎక్కువ కాలితే మధ్యలోది కూడా చూడాలి మనం. ఏంటంటే కదా, ఇప్పుడు ఏంటంటే మనం కర్ర ఎందుకు అనుకున్నాం, చాలా కర్ర వాళ్ళు దీంట్లో ఈ విధంగా అనమాట.
చూసారు కదన్నా మన తేగలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఒకటిగా వేచి చూపిస్తాను. కాలుతున్నాయి. టూర్లో మీ చిన్ననాటి రోజుల్లో ఎప్పుడైనా ఇలా వేడి తేగలు మీ నాన్నగారు కానీ మీ పొలాల్లో కానీ కాల్చుకుని తిన్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేడి తేగ తింటే భలే కమ్మగా ఉంటుంది అన్న. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేస్తుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న.